వెల్కమ్ బ్యాక్. ఉస్మానియా యూనివర్సిటీలో శాంతి చర్చల మేధో స్పందన సమావేశం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ను వెంటనే ఆపి మావోయిస్టులతో చర్చలు జరపాలని ఎమ్మెల్సీ కోదండరాం డిమాండ్ చేశారు. బలగాలు ఉన్నాయని అందరినీ చంపుకుంటూ పోతే ప్రజాస్వామ్యం అనిపించుకోదన్నారు. ఇప్పటికైనా ఆపరేషన్ కగార్ను నిలిపివేసి శాంతి చర్చలు జరపాలన్నారు. తక్షణమే కేంద్ర ప్రభుత్వం అక్కడి రాష్ట్ర ప్రభుత్వం నిలిపివేసి మరి మావోయిస్టులు కూడా చర్చను కోరుకుంటున్నారు కాబట్టి చర్చలు జరిపి శాంతియుతంగా పరిష్కరించాలని చెప్పి కోరుకుంటున్నారు. ఏ దేశమైనా అంతర్జాతీయ స్థాయిలో ఇతర దేశాలకు యుద్ధాలు దిగినప్పుడు కూడా నియమాలను పాటించాల్సి ఉంటుంది. ఆ నియమాలను పక్కన పెట్టి ఇష్టానుసారంగా అక్కడ అంతర్జాతీయంగా కూడా వ్యవహరించడానికి వీల్లేదు. అటువంటిది అంతరంగికమైన సమూహాలతో సమస్యలు వచ్చినప్పుడు ఏ ప్రభుత్వమైనా చట్ట పరిధిలోకి లోబడే వ్యవహరించాలి. చట్టాన్ని ఉల్లంఘించి వ్యవహరించడానికి వీల్లేదు. రాజ్యాంగానికి లోబడి మన దగ్గర ఉన్న క్రిమినల్ న్యాయ వ్యవస్థ చట్టాలకు వాటికి లోబడి వ్యవహరించాలి. వీటిని కాదని బేఖాతరు చేస్తూ వ్యవహరించడానికి వీల్లేదు. ఈ చట్టాలు పౌరులను చంపే అధికారం ప్రభుత్వ యంత్రాంగానికి ఇవ్వటం లేదు. మాట్లాడతామని అన్నప్పుడు తప్పనిసరిగా వాళ్ళతో మాట్లాడటమే ప్రభుత్వం మీద ఒక చట్టపరంగా ఉన్నటువంటి బాధ్యత. ఈ బాధ్యతను ప్రభుత్వం నిర్వర్తించాలి. అవతల మావోయిస్టులు కూడా చర్చ చేయమని కోరుతున్నారు కాబట్టి తప్పనిసరిగా చర్చలు జరపాలి. ఈ సమస్యను పరిష్కరించాలి శాంతియుతంగా. ఎటువంటి మిగతా ఏ రకమైన హింస